ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బొచ్చు గారు. ముఖ్యంగా చాలామంది ట్యాక్స్ సేవ్ చేయడానికి సాలరీడ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, ఈఎల్ఎస్ఎస్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఈజ్ ఇట్ రైట్ అండ్ ఎంతవరకు అది బెస్ట్ ఆప్షన్ అనేది తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అండి. స్వామి, ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనేది ఎక్కువ మంది సాలరీడ్ పర్సన్స్లో ఒక 1 lakh 2 lakh ఎర్న్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు హెవీగా. నా ఫ్రెండ్స్లో కొలీగ్స్లో చూస్తూ ఉంటాను నేను. బట్ నా ఉద్దేశం ఏంటంటే విత్ యూ అంటే మీలాంటి పర్సన్స్తో ఇలా మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్స్లో దే ఆర్ బెటర్ ఆప్షన్స్ అన్నట్టు ఒక్కోసారి వినిపిస్తూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఈఎల్ఎస్ఎస్ కూడా ఒక పివోటల్ రోల్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, కాస్త దీని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? యా. సో ఫస్ట్ థింగ్, ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అనమాట. ఇది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఇది ఒక సపరేట్ ప్రోడక్ట్ అనేది కాదు. విత్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఈఎల్ఎస్ఎస్ అనేది ఒక క్లాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. తేడా ఏంటి మ్యూచువల్ ఫండ్స్కి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి తేడా ఏంటంటే ఒకటే తేడా, ఇక్కడ 3 years లాక్ ఇన్ ఉంటుంది. అంటే మనం ఇవాళ లెట్సే ఒక 10,000 పెట్టాము, ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాము. సో ఇవాళ ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి కరెక్ట్ 3 years వరకు మనం విత్డ్రా చేయలేము. 3 years ఫస్ట్ డే అప్పుడు అన్లాక్ అవుతుంది. ఆ రోజు ఎంత వాల్యూ ఉంటే అంత మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ 3 years లాక్ ఇన్. సెకండ్, ఈఎల్ఎస్ఎస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఏది మార్కెట్ క్యాప్ బట్టి కావచ్చు ఆర్ సెక్టోరల్ కావచ్చు. ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ బేసికల్లీ మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. సో అంటే అన్ని సెక్టార్స్లో అన్ని రకాల వెదర్ లార్జ్ మిడ్ అన్ని రకాల వాటిల్లో పెడతారు. సో ఇట్స్ అ మల్టీ క్యాప్ ఫండ్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మంచిదా కాదని నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఏటీసీలో 1,50,000 వరకు మనము ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఏటీసీలో ఈఎల్ఎస్ఎస్. దీంతోపాటు యూ హ్యావ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, 5 years లాక్ ఇన్ ఉండేటివి. యూ హ్యావ్ పీపీఎఫ్ ఉంది, యూ హ్యావ్ మన పోస్టల్ డిపాజిట్స్ ఉన్నాయి, కిసాన్ వికాస్ పత్రాలు, క్వైట్ ఆఫ్ యూ, అంటే మొత్తం ఒక 16-17 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. అన్నిట్లలో అంటే అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం ఇచ్చారో లోయెస్ట్ లాక్ ఇన్ పీరియడ్, అంటే ఇంత తక్కువ లాక్ ఇన్ పీరియడ్ ఎక్కడా లేదు. ఇదే లోయెస్ట్ 3 years. అంటే మీరు పెట్టిన అమౌంట్ 3 సంవత్సరాల తర్వాత అన్లాక్ అవుతుంది, కావాలంటే వాడుకోవచ్చు. మీరు ఎక్కడ వేరే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం ఏవి పెట్టినా సరే, ఈవెన్ యూలిప్సే అనుకోండి, ఎక్కడైనా మినిమం 5 and ప్లస్ ఇంకెక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, సెకండ్ రీజన్ ఎందుకు అనేది మంచిదా కదని, రిటర్న్స్. మిగిలినవన్నీ మోస్ట్లీ ఎక్సెప్ట్ యూలిప్స్ అండ్ ఈఎల్ఎస్ఎస్ తప్పించి మిగిలినవన్నీ మార్కెట్ లింక్డ్ కాదు. సో మ్యాక్సిమం రిటర్న్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది 7.5-8%. అంటే అది ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువగా ఇంచుమించుగా ఉంది. ఇన్ఫ్లేషన్ దగ్గరలో వస్తాయన్నమాట. అప్పుడు అంత రిస్కీ కదా. నువ్వు ఫస్ట్ ఓన్లీ నీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసమే తప్పించి నువ్వు పెడుతున్న డబ్బులు అవినేవి మోరార్లెస్ నువ్వు పెట్టిన అమౌంట్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకుంటే వాల్యూ అయితే పెరగదు. సో ఇంతకుముందు ఐడియా లేనప్పుడు వేరే ఫండ్స్లో పెట్టేవారు, వేరే ఆప్షన్స్లో వాడేవారు. బట్ వన్స్ ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు యూలిప్ ఈఎల్ఎస్ఎస్లో ఇంకో అడ్వాంటేజ్, మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఈజ్ నో కమిట్మెంట్. ఈ ఇయర్ మీరు ఒక 1,50,000 పెట్టారు, నెక్స్ట్ ఇయర్ పెట్టాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం అది. దెర్ ఈజ్ నో కంపల్షన్. సో అండ్ ఆల్సో ఈఎల్ఎస్ఎస్ ఏంటంటే April 1st, ఎగ్జాంపుల్ లెట్స్ April 1st 2025 నుంచి March 31st 2026 వరకు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ 365 daysలో ఏ రోజు చేసినా ఆ సంవత్సరానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుందన్నమాట. సో లాస్ట్ మినిట్, మీకు లాస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఏటీసీ కింద పిల్లల ఫీజు కానీ, మన లోన్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, దే ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ వాటిని కూడా ఉంటాయి. అవన్నీ పోను లెట్సే మార్చ్లో మీరు చూసారు ఇంకొక 20,000 ఇంకా ఆప్షన్ ఉంది మీకు, అప్పుడు అది కూడా చేయొచ్చు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అమౌంట్ అనేది కూడా మన ఇష్టం అనమాట. ఇంకొక ఆప్షన్, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఒకేసారి మార్చ్లో ఫిబ్రవరిలో అంతా నేను శాలరీలోంచి పే చేయలేని ట్యాక్స్ కోసం అనుకుంటే కావాలంటే ఎస్ఐపి రూపంలో కూడా ఈఎల్ఎస్ఎస్లో మనం సేవ్ చేయొచ్చు. లెట్సే సంవత్సరానికి నాకు ఒక 70,000 ఒక 60,000 కావాలి, ఇది ట్యాక్స్ సేవింగ్ అనుకోండి. మీరు ప్రతి నెల ఏప్రిల్ నుంచే 5,000 మీరు ఎస్ఐపి రూపంలో కూడా యూ కెన్ ఇన్వెస్ట్ అనమాట, ఒకేసారి చేయాల్సిన. సో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఏ రకమైన ఆప్షన్స్లో కూడా, వెదర్ యూలిప్లే కానీ ఎఫ్డీసే కానీ వేటిలో కూడా లేదు. సో రిటర్న్స్ ఆర్ గుడ్.
రిటర్న్స్ కూడా మీరు తీసుకుంటే మల్టీ క్యాప్ రిటర్న్స్, మల్టీ క్యాప్ అంటే అరౌండ్ 14-15% అయితే వర్స్ట్ కేసులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే 3 years కంపల్సరీ లాకిన్ ఉంటుంది. సో నువ్వు విత్డ్రా చేయడానికి అవకాశం లేదు. సో ఫండ్ మేనేజర్ కూడా ధైర్యంగా మంచి కంపెనీస్లో పెట్టచ్చు. అంటే లిక్విడిటీ ప్రెషర్ ఉండదన్నమాట. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ ఏదైనా లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, ఆ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, మార్కెట్ సడన్గా కరెక్షన్ అయితే ఇన్వెస్టర్స్ అందరూ వచ్చేసి నా డబ్బులు నాకు కావాలని రీడీమ్ చేసే అవకాశాలని. సో ఫండ్ మేనేజర్ కొంచెం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి ఎక్కడ పెట్టాలనేది. లిక్విడిటీ ఉన్న స్టాక్సా లేదా, గ్రో అవుతాయా లేదా, ఎప్పుడంటప్పుడు నాకు వాల్యూమ్ ఉందా లేదా. వెరాజ్ ఈఎల్ఎస్ఎస్కి ఆ ప్రెషర్స్ లేవు. ఎందుకంటే 3 సంవత్సరాలు లాకిన్. సో ఇన్వెస్టర్స్ వచ్చి అడిగినా డబ్బులు ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఫండ్ మేనేజర్ కెన్ ఫ్రీలీ ఇన్వెస్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్ కూడా 3 సంవత్సరాలు టచ్ చేయకపోతే యూజువల్లీ ఏంటంటే టైమింగ్, నువ్వు ఈ మార్కెట్ తగ్గినప్పుడు పెడతాను అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు పెడతారు కానీ కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వరు. సో దే నెవర్ మేక్ మనీ. బట్ రాదర్ ఎవరైతే ఓపిక్గా డబ్బులు మంచి మంచి కంపెనీస్లో కానీ, లేదా డైరెక్ట్ ఇన్వెస్టర్ అయినా మ్యూచువల్ ఫండ్లో అయినా ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దే మేక్ మనీ. ఇది అడ్వాంటేజ్ అనమాట. బై డిఫాల్ట్ 3 సంవత్సరాలు నేను బలవంతంగా వెయిట్ చేయిస్తున్నారు. సో రిటర్న్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసుకుంటే 14-15% అయితే తక్కువలో తక్కువ వస్తాయి, విచ్ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా ఒక 7-8% ఎక్స్ట్రాగా వస్తుంది. సో మీకు రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి, 3 years లాకిన్, ఫ్లెక్సిబిలిటీ. సో అందుకే ఈఎల్ఎస్ఎస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్డౌటెడ్లీ. అంటే ఎవరైనా చెప్పినా కానీ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వదు. అండ్ 3 years తర్వాత, ఒక్క డే తర్వాత నేను ఎవరు ఆపేది లేదు, నీ ఇష్టం. కావాలంటే విత్డ్రా చేసుకోండి, లేదు ఆ 14-15% నాకు సరిపోతుంది అంటే యూ కెన్ కంటిన్యూ ఇన్వెస్టింగ్. సో మీరు మర్చిపోయినా కానీ ఇట్ విల్ కీప్ ఆన్ గ్రోయింగ్. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద లాస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, బికాస్ ఇది మ్యూచువల్ ఫండ్ కాబట్టి నువ్వు విత్డ్రా చేస్తే తప్ప ట్యాక్స్ అప్లికబిలిటీ ఉండదు. సో నువ్వు ఎంత అమౌంట్ పెట్టినా, ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ పోయినా పెరిగినా కానీ, వెరాజ్ ఎఫ్డీలో అట్లా అయితే నీకు కంపల్సరీ ప్రతిసారి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1.5 lakhs సేమ్ ఒక 5 years ఎఫ్డీలో పెట్టావు, దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా నువ్వు ట్యాక్స్ కట్టాలి నెక్స్ట్ ఇయర్, ఇన్కమ్ యాడ్ అవుతుంది. సో ఆ గొడవ కూడా ఉండదు, ఓన్లీ మీరు విత్డ్రాల్ అప్పుడే. ఆ విత్డ్రాల్ అప్పుడు కూడా ఎంత, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇట్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. 12.5%. ఆ 12.5 కూడా ఎప్పుడు, ఆ సంవత్సరంలో నీ ఫస్ట్ 1.25 lakhs 1,25,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తేనే కట్టాలి 12.5. అది ఆ ప్రాఫిట్ మీద మొత్తం కలిపి. లెట్స్ సే ఎగ్జాంపుల్ మనము ఒకసారి ఒక 5 years తర్వాత విత్డ్రా చేస్తున్నాము, ప్రాఫిట్ 3 lakhs వచ్చింది. ఓకే, 3 lakhs వస్తే ఫస్ట్ 1,25,000కి ఎటువంటి ట్యాక్స్ లేదు ఈక్విటీ నుంచి, ఓన్లీ 1,75,000 మిగిలింది ఉందో దాని మీద 12.5% మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో అలా కూడా బెనిఫిటే. సో నువ్వు ట్యాక్స్ కూడా నువ్వు ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం లేదు. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా ఏటీసీ కింద నువ్వు సేవ్ చేద్దాం అనుకుంటే ఈ నెక్స్ట్ యూజువల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చాలామంది ఇప్పుడే ఇన్స్టెంట్గా డిసిషన్ తీసుకుంటారు. ఓకే ఇంత ఉంది, ఇంకొక 50,000 కట్టాలి, ఇంకొక 1,00,000 కట్టాలి. ఈవెన్ కంపెనీ హెచ్ఆర్ కూడా ప్రూఫ్స్ ఇప్పుడే అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఏంటంటే వేరే వాటిల్లో టైం పడుతుంది. ప్రూఫ్స్ అడుగుతారు వాళ్ళు, ఇన్వెస్ట్ చేశారనే ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్స్ అంటే మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసామనే ప్రూఫ్స్ అడుగుతారు. ఇదైతే స్పాంటేనియస్గా నువ్వు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే నీకు రేపు ఫోలియో రిసీట్ వస్తుంది, ఆ ఫోలియో సబ్మిట్ చేయొచ్చు. సో ఈజీ టు డూ, ఆల్సో ఈజీ టు కమ్. సో అందుకే ఈఎల్ఎస్ఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అన్డౌటెడ్లీ, వితౌట్ ఎనీ క్వశ్చన్. మీకు ఏటీసీ కింద సేవ్ చేయాలనుకుంటే మాత్రం వేరే అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఏటీసీలో ఈఎల్ఎస్ఎస్. వండర్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ అయితే స్టిల్ మీకు ఈఎల్ఎస్ఎస్ సంబంధించి మీకంటూ పర్సనల్ డౌట్స్ ఉండొచ్చు, ఇండివిజువల్ డౌట్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. బికాజ్ పర్సనల్ డౌట్స్ అనే వాటికి సొల్యూషన్ కోసం అయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మీరు అనిల్ కుమార్ గారు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఈ ఎపిసోడ్తో పాటుగా ఇంకా ఈఎల్ఎస్ఎస్ సంబంధించి ఉండొచ్చు, ట్యాక్స్ సంబంధించి ఉండొచ్చు, పలానా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది, వాటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నారు అనిల్ కుమార్ గారి ద్వారా అనుకున్నట్లయితే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మరిన్ని ఎపిసోడ్స్ వాటిపై మాకు చేయడానికి పాసిబిలిటీ అనేది దొరుకుతుందండి. అండ్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.